రాఫెల్ డీల్ నెమ్మదిగా మోదీ మెడకు చుట్టుకుంటోందా? ఆఫ్సెట్ పార్ట్నర్పై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలతో ఎన్డీఏ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయా? 3 నెలల్లో డీటెయిల్స్ బయటకొస్తే జరిగేదేంటి? సుప్రీం విచారణ పరిధి విస్తరించినట్లేనా? ఎలాంటి గ్యారంటీ లేకుండానే ఒప్పందానికి దిగటం ఇప్పుడు వివాదానికి కారణమైందా? ఎన్నికల నాటికి మోదీకి రాఫెల్ శిరోభారం కావటం ఖాయమా? రాఫెల్ అవినీతిపై విపక్షాల ఆరోపణలతో సుప్రీంకోర్టు ఏకీభవించిందా? 4 గంటల విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయా? ఆఫ్సెట్ పార్ట్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాలు చెప్పిందా? ఆఫ్సెట్ గైడ్లైన్స్ మార్పుపై కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నీళ్లు నమిలిందా? ప్రైజింగ్ పెద్ద సమస్య కాదు, ఆఫ్సెట్ మాత్రమే అనుమానంగా ఉందన్న అత్యున్నత న్యాయస్థానం. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరి తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. రాఫెల్ ఒప్పందంలో జరిగిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే తెప్పించుకున్న ధర్మాసనం విమాన ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్లో రాబట్టింది. 36 రాఫెల్ విమానాలను 59,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక రహస్య నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎక్కడ లీక్ అవుతుందోనన్న భయంతో తాను కూడా నివేదికను చూడలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు విన్నవించుకున్నారు. జెట్ విమానాల పూర్తి వివరాలను పార్లమెంటుకు కూడా తెలియజేయలేదన్నారు. కోర్టుకు హాజరైన 2 వైమానిక దళ అధికారులు రాఫెల్ విమానాలకు సంబంధించిన వివరాలను అందించారు. 1985 నుంచి ఇంతవరకు అత్యాధునిక విమానాలు కొనుగోలు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం మన దేశంలో 3వ తరం యుద్ధ విమానాలుంటే మనకు 5వ తరం యుద్ధ విమానాలు అవసరమన్నారు. కార్గిల్ యుద్ధంలో రాఫెల్ విమానాలుండి ఉంటే సైనికుల మరణాల సంఖ్య తగ్గేదని అటార్నీ జనరల్ వాదించగా సుప్రీంకోర్టు ఆ వాదనకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వలేదు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి 2014 నాటి రాఫెల్ డీల్ కు సంబంధమేంటని న్యాయమూర్తులు ప్రశ్నించడంలో వేణుగోపాల్ ఇరకాటంలో పడ్డారు. ఊహాజనితంగా మాట్లాడానని ఆయన ఒప్పుకున్నారు. రాఫెల్ లాంటి వ్యవహారాలను కోర్టులో తేల్చకూడదని సాంకేతిక నిపుణులు పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం వాదించింది. విమానాలు సరఫరా చేసే డసాల్ట్ సంస్థ ఇంకా ఆఫ్సెట్ పార్ట్నర్ పై వివరాలు తమకు అందించలేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ప్రధాన ఒప్పందాన్ని, ఆఫ్సెట్ ఒప్పందాన్ని వేరు చేసి చూసే వీలు లేదని చెబుతూ పరోక్షంగా అనిల్ అంబానీ సంస్థకు కాంట్రాక్ట్ను తప్పుపట్టింది. ఆఫ్సెట్ భాగస్వామిని ఎంపిక చేసుకోవడంతో భారత ప్రభుత్వ ప్రమేయం ఉండదన్న అటార్నీ వాదనకు అడ్డు తగులుతూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని కోర్టు చివాట్లు పెట్టింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా అన్ని వేల కోట్లు ఎలా చెల్లిస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. अगर इन्होंने सप्लाई करने में कोई कोताही होती है या कोई दिक्कत आती है, कोई परेशानी आती है तो आप क्या करेंगे? दूसरे नंबर की बैंक गारंटी तो कोई है ही नहीं. हमारा कहना था इसमें कोई बैंक गारंटी नहीं है. अटॉर्नी का कहना था इसमें प्राइम मिनिस्टर ऑफ फ्रांस ने एक फॉर्मल लेटर लिख के दिया है कि हम इसको ध्यान रखेंगे. इसकी कोई लीगल वैल्यू नहीं बनती. अगर एक लेटर के आधार पर 60,000 करोड़ का एग्रीमेंट अगर किया जाता है, जबकि वो लेटर कोई लीगल नहीं है, उसकी फ्रांस के लॉ के हिसाब से, फ्रांस के कॉन्स्टिट्यूशन के हिसाब से कोई वैलिडिटी नहीं है. ఇదిలా ఉండగా కోర్టు పర్యవేక్షణలో ఒప్పందంపై సమీక్ష జరగడం సహేతుకం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇది అత్యంత రహస్యమైన ఒప్పందమని, విమానాల కంటే విమానాలు మోసుకెళ్లే ఆయుధాలు అత్యంత గోప్యమైనవని ప్రభుత్వం అంటోంది. వాటి వివరాలు బహిర్గతం చేసిన పక్షంలో శత్రు దేశాలకు ప్రయోజనం కలిగే వీలుంటుందని అటార్నీ జనరల్ వాదించారు. అత్యంత గోప్యంగా ఉంచగలిగే సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో రాఫెల్ వ్యవహారాలపై విచారణ జరగాలని, కోర్టు పర్యవేక్షణలో కాదని ఆయన అన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన న్యాయమూర్తులు ఆఫ్సెట్ క్లాజ్ విషయంలో మాత్రం
తీవ్ర అభ్యంతరం చెప్పారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాని మోదీ తీరుపై కూడా న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత ఒప్పందాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదనకు సంబంధించిన విన్నపం పరిశీలనలో ఉండగానే ప్రధాని మోదీ కొత్త ఒప్పందాన్ని ప్రకటించారని గుర్తు చేసిన కోర్టు ఇది ఎలా సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది. మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందా? ఆఫ్సెట్ పార్ట్నర్ పై కోర్టు నిలదీయడం ఇబ్బందికరంగా మారిందా? తీర్పును వాయిదా వేస్తూనే కోర్టు 3 నెలల గడువును చెప్పకనే చెప్పిందా? ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించినట్లుగా కాకుండా కోర్టు తన విచారణ పరిధిని విస్తరించినట్లయిందా? మరి లోక్సభ ఎన్నికల నాటికి జరగబోయేదేంటి? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే.